వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది షడ్బలాలు, 6-fold స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ప్లానెట్. ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి పరాశర మహర్షి మనకి ఇచ్చిన కొన్ని రూల్స్ అన్నమాట. ఇవి ఆ ప్లానెట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, ఏ భావంలో ఉంది, ఏ సైన్లో ఉంది, ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా అన్నది కొన్ని కొన్ని పాయింట్స్, ఒక 6 కాంపోనెంట్స్ అన్నమాట. వాటిని తీసుకొని, ఆ రూల్స్ని తీసుకొని ఆ ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని మనం జడ్జ్ చేయడానికి ఇది పనికొస్తుంది. అయితే ఈ షడ్బలాలు అంటే ఈ 6 రకాల బలాల్లో కూడా మళ్ళీ వీటికి కొన్ని రూల్స్, కొన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవి చూద్దాం. సో ఫస్ట్ది ఉచ్చ బల, ఎగ్జాల్టేషన్ స్ట్రెంగ్త్. ప్లానెట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని ఎనర్జీని అదుపు లేకుండా బ్రహ్మాండంగా ఆ భావానికి సంబంధించి, ఆ ప్లానెట్ కారకత్వానికి సంబంధించి అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. దానికి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇదే ప్లానెట్ డెబిలిటేషన్లో ఉన్నప్పుడు వీక్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉండదు, అది ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇవ్వదు. అయితే ఈ ఎగ్జాల్టెడ్ పొజిషన్ కానీ, ఈ డెబిలిటేషన్ పొజిషన్ కానీ వీటికి స్పెసిఫిక్ డిగ్రీస్ ఉంటాయి. మనం ముందర వీడియోలో దీని గురించి మాట్లాడుకున్నాం డీటెయిల్డ్గా. అయితే ఎగ్జాక్ట్గా ఎగ్జాల్టెడ్ డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్లానెట్ విపరీతమైన స్ట్రెంగ్త్ని కలిగి ఉంటుందన్నమాట. అలానే డెబిలిటేటెడ్ ప్లేస్లో ఆ డిగ్రీస్ దగ్గర క్లోజ్గా ఉన్నా కానీ, లేదా ఎగ్జాక్ట్గా సేమ్ డిగ్రీస్ దగ్గర ఉన్నా కానీ దానికి విపరీతమైన వీక్గా ఉంటుంది. దాని భావానికి సంబంధించి, ఆ గ్రహానికి సంబంధించి ఆ కారకత్వాల్ని అది సరిగ్గా ఆ జన్మజాతకంలో దశాభుక్తుల్లో చూపించలేదు. ఇది స్ట్రెంగ్త్. రెండవది సప్తవర్గ బల. అంటే మనకి D1తో పాటు కొన్ని డివిజనల్ చార్ట్స్ ఉన్నాయి. ఈ డివిజనల్ చార్ట్స్లో హోరా చార్టు, D2 చార్ట్ అంటారు దీన్ని. అంటే ఒక రాశి 30 డిగ్రీస్ని బై 2 చేస్తే వచ్చేది డివిజనల్ చార్ట్, హోరా D2 చార్ట్. అలానే ద్రెక్కేణ అంటే 30 డిగ్రీస్ ఉన్న రాశిని బై 3 చేస్తే వచ్చేది ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్లో చార్ట్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి ఇవన్నీ ఈ డివిజనల్ చార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. 16 ఇంపార్టెంట్ డివిజనల్ చార్ట్స్ అవన్నీ వచ్చేస్తాయి. లేదా అంటే మనకు ఓకే క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి అంటే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అయితే ఈ D3 చార్ట్, అలానే సప్తాంశ D7 చార్ట్ అంటే 30 డిగ్రీస్ ఉన్న రాశిని బై 7 చేస్తారనమాట. సో మళ్ళీ నవాంశ D9. సో మనం ప్లానెట్ స్ట్రెంగ్త్ని చూసేటప్పుడు ఈ తర్వాత దశాంశ D10 చార్ట్. ఇది కర్మస్థానం, మనిషి తలకు చేసే కర్మల గురించి, ఉద్యోగం గురించి మెయిన్ చెప్తూ ఉంటుంది. నవాంశని మనకి పూర్వపుణ్యస్థానం ప్లస్ కళత్ర స్థానం, అంటే మ్యారేజ్కి సంబంధించి దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలానే D1లో ఉన్న ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ని చెక్ చేయాలన్నా కూడా ఈ నవాంశలో, ఈ దశాంశలో, నెక్స్ట్ ఈ త్రింశాంశలో, ఇవి మూల త్రికోణ అంటే లగ్నంలో ఒక రాశిలో ఉన్న ఈ డివిజనల్ చార్ట్స్కి వచ్చేసరికి ఆ క్యాలిక్యులేషన్ మనం చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ టైం ఉన్నప్పుడు అది కూడా చేస్తాను. సో డివిజనల్ చార్ట్స్లో అది మూల త్రికోణ స్థితికి వెళ్తుందా, లేదా ఫ్రెండ్లీ ప్లేస్లో ఉందా, పరమ మిత్ర స్థానం రాశిలో ఉందా, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉందా, లేదా ఫ్రెండ్లీ రాశిలో ఉందా, డెబిలిటేషన్ పొజిషన్లో ఉందా, ఇలా చూసుకుంటూ ఆ ప్లానెట్ని ఆ కారకత్వానికి సంబంధించి అది ఎంత స్ట్రెంగ్త్ని ఎక్సెప్ట్ చేస్తుంది, చూపిస్తుంది, ఇవ్వగలుగుతుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. దశాంశ కర్మస్థానంలో ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, నవాంశ ఇక్కడ ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని యోగాల్ని నవాంశ D1 అండ్ D9 చార్ట్ల నుంచి చూస్తారు. సో ఈ D9 వెరీ ఇంపార్టెంట్ చార్ట్. ఇది ఇక్కడ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మనకి ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ తెలుస్తుంది. నెక్స్ట్ ఓజయుగ్మ రాశి బల. అంటే
ఆడ్ సైన్ ఈవెన్ సైన్, పురుష రాశులు స్త్రీ రాశులు, బేసి రాశులన్నీ పురుష రాశులుగాను, ఫీమేల్ సైన్స్ ఈవెన్ రాశులు, సరి రాశులన్నీ స్త్రీ రాశులుగాను ఇచ్చారు. అయితే పురుష గ్రహాలైన సన్, మార్స్, జూపిటరు పురుష రాశుల్లో స్ట్రాంగ్గా పనిచేస్తాయి. అలానే ఫీమేల్ ప్లానెట్స్ మూను, వీనస్, సాటర్న్ ఫీమేల్ ఈవెన్ సైన్స్లో సరి రాశుల్లో బాగా పనిచేస్తాయి అని వీటికి రాశి బలాన్ని ఇచ్చారు. నెక్స్ట్ కేంద్ర బలం. రాశుల్ని ఈ 12 భావాల్ని మళ్ళీ కేంద్రాలు, పణిపరాలు, అపోక్లిమాన్లు అని 3 రకాలుగా మళ్ళీ విభజించారనమాట. దాంట్లో 1, 4, 7, 10 హౌసెస్లో ఉన్న భావాలు, కేంద్రాలు భావాల్లో ఉన్న ప్లానెట్స్ హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాయి. అలానే పణపరాలు అంటే ఈ కేంద్రాలకి పక్కన ఉన్నవన్నమాట. 1కి పక్కన 2వ భావం ఉంటుంది, 4కి పక్కన 5వ భావం ఉంటుంది. ఈ పక్కన భావాలు 2, 5, 8, 11 వీటికి మీడియం స్ట్రెంగ్త్ ఉంటుంది. అలానే అపోక్లిమాన్లు, ఈ ఫణపరాలకు పక్కనున్న భావాలు అపోక్లిమాన్లు అనమాట. 3, 6, 10, 12 వీటికి లీస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ భావాల్లో ఉన్న ప్లానెట్స్కి లీస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ద్రెక్కేణ బల అంటే ఇప్పుడు ఒక రాశి చక్రంలో ఒక రాశిలో ప్లానెట్స్ ఉన్నాయి అంటే ఈ 30 డిగ్రీలని 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాల్లో 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ వరకు ఈ పురుష గ్రహాలైన సన్, మార్స్, జూపిటర్ ఇవి స్ట్రాంగ్గా పనిచేస్తాయి అని, అలానే 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఇక్కడ స్త్రీ రాశులు, ఇదంతా ఒకే రాశిలో ఇక్కడ స్త్రీ గ్రహాలైన మూన్, వీనస్, శని ఇవి స్ట్రాంగ్గా పనిచేస్తాయి అని, అలానే మెర్క్యూరీ కుమారగ్రహం దీనికి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీస్ వరకు మెర్క్యూరీకి ఇచ్చారనమాట. సో ఈ డిగ్రీస్లో ఒకే రాశిలో ఇలా డిగ్రీస్ వైజ్ ఈ ప్లానెట్స్ ఉంటే వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు. నెక్స్ట్ షడ్బలాల్లో రెండోది దిగ్బలం, డైరెక్షనల్ స్ట్రెంగ్త్. ప్లానెట్స్కి ఏ భావాల్లో ఉంటే అవి అత్యంత బలంగా ఉండి ఆ భావకారకత్వాన్ని బ్రహ్మాండంగా అవి చూపించగలుగుతాయి అన్నదానికి ఈ దిగ్బలం, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని మనం చూడాలి. అయితే ఫస్ట్ దాంట్లో జూపిటర్ అండ్ మెర్క్యూరీ. జూపిటర్ అత్యంత శుభగ్రహం, మెర్క్యూరీ బుద్ధి. ఈ 2 లగ్నంలో ఉంటే స్ట్రాంగ్గా పనిచేస్తాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. మెర్క్యూరీ అండ్ జూపిటర్ లగ్నంలో ఉన్న, లగ్నాన్ని ఆస్పెక్ట్ చేసిన చాలా అద్భుతం. లగ్నంలో ఉన్న ప్లానెట్కి వీటితో ఎలాంటి లింక్ వచ్చినా కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అయితే వీటికి ఈ లగ్నంకి ఆపోజిట్ 7th హౌస్లో ఇవి వీక్గా ఉంటాయి అన్నమాట, బలహీనంగా ఉంటాయి అని చెప్తున్నారు. మార్స్ అండ్ సన్, కుజుడు, సూర్య భగవానుడు వీళ్ళిద్దరూ 10th హౌస్లో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తారు, బలాన్ని చూపిస్తారు, వాళ్ళ స్ట్రెంగ్త్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని చూపిస్తారు. 10 మంది చేత పని చేయించగలిగే స్ట్రెంగ్త్ వీళ్ళకు ఉంటుంది. సో 10వ స్థానంలో వీళ్ళు దిగ్బలాన్ని పొందుతారు, డైరెక్షనల్ స్ట్రెంగ్త్. అలానే దానికి ఆపోజిట్ 4th హౌస్లో ఈ ఆప్యాయత, మమకారం, అనురాగం, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇంటిని చూసుకోవడం ఇవన్నీ సన్ అండ్ మార్స్ తాలూకా కారకత్వాలు కాదు. కాబట్టి ఈ 4th హౌస్లో వీటి ప్లేస్మెంట్ వచ్చింది అంటే ఇవి బలహీనంగా పనిచేస్తాయి అన్నమాట. వాటి ఎనర్జీ కాదు, వాటి క్యారెక్టరిస్టిక్స్ కాదు, అవి ఏమిటి, ఎలాంటి ఎనర్జీని ఇస్తాయి, ఏం చేయలేవు. నెక్స్ట్ శని, కర్మకారకుడు, కాలానికి అధిపతి. అలానే లా అండ్ ఆర్డర్, 7th హౌస్లో న్యాయస్థానం, లా అండ్ ఆర్డర్, ఈ జ్యుడిషియరీ సంబంధించినవన్నీ 7th హౌస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి అత్యద్భుతమైన ప్లానెట్ శని కారకుడు. ఈ కర్మాధిపత్యాన్ని శని భగవానుడికి, ఈ రెస్పాన్సిబిలిటీని అద్భుతంగా
సెవెంత్ హౌస్లో ఉంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు. అలాగే సెవెంత్ హౌస్తో దృష్టి ఉన్న సెవెంత్ మ్యారేజ్ ఆస్పెక్ట్లో కొంచెం లేట్ అయినా కూడా కానీ వీళ్ళకి అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఎదుట వ్యక్తిని అంటే సోషల్ సైకాలజీ ఆఫ్ సొసైటీ వీళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇదే శని లగ్నంలో ఉన్నాడు అంటే వీక్గా పనిచేస్తాడు. తర్వాత మూన్ అండ్ వీనస్ మీకు తెలుసు, ఫీమేల్ ప్లానెట్స్, ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నిటికీ వీళ్ళు కారకులు. సో 4th హౌస్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి దిగ్బలాన్ని కలిగి ఉంటారు 4వ భావంలో. అదే 10th హౌస్కి వచ్చేసరికి వీక్గా పనిచేస్తారు. ఎదుటి వాళ్ళని కమాండ్ చేసి పనులు చేయించుకునే విషయంలో వీళ్ళకి అంత స్ట్రెంగ్త్ కనిపించదు. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కావు అవి. అయితే కొన్నిసార్లు ఇలా వీక్ అయినా కూడా ఆ స్థానం వాటికి ఉచ్చస్థితి అవ్వచ్చు, లేదా మూల త్రికోణ స్థితి అవ్వచ్చు, లేదా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అవ్వచ్చు. అలాంటి టైంలో మళ్ళీ వీటికి స్ట్రెంగ్త్ వస్తుంది, అప్పుడు బాగా పనిచేస్తాయి. అంటే ఇంత వీక్గా కాకపోయినా వాటికి మళ్ళీ స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేయడం మొదలు పెడతాయి. సో అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇదే హౌసెస్ గురించి, భావాల తాలూకా స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు కేంద్రాలు 1, 4, 7, 10 ఈ కేంద్రాల్లో దేనికి బలం ఎక్కువ అన్నదాని గురించి చూసేటప్పుడు లగ్నానికన్నా 4th హౌస్కి బలం ఎక్కువ, 4th హౌస్ కన్నా 7th హౌస్కి బలం ఎక్కువ, 7th హౌస్ కన్నా 10th హౌస్కి బలం ఎక్కువ. అలానే వీటి లార్డ్స్, వాటి స్ట్రెంగ్త్ని చూసినప్పుడు కూడా మొదటి భావం లగ్నాధిపతి కన్నా 4th భావాధిపతి, 4వ భావాధిపతికి బలం ఎక్కువ, 4 కన్నా సప్తమాధిపతికి బలం ఎక్కువ, సప్తమాధిపతి కన్నా అన్నిటికన్నా కేంద్రాల్లో అన్నిటికన్నా బలమైంది దశమస్థానం, దశమాధిపతి, వీళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది. అలానే మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా ఈ దశమ భావ మధ్యం అన్నది ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, దశమాధిపతితోటి అక్కడ ఉన్న మిగిలిన ప్లానెట్స్ ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నాయి, ఎలాంటి ఎనర్జీని ఫార్వర్డ్ చేస్తున్నాయి దశమాధిపతికి. అలానే ప్రోగ్రెసివ్ చార్ట్లో మళ్ళీ ఇది దశమభావం మధ్యమం అన్నది ఎంతవరకు మూవ్ అవుతుంది, ఈ కస్ప్ ఎంతవరకు ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది, మూవ్ అయిన డిగ్రీస్ తోటి ఎలాంటి ప్లానెట్ అయినా ఏదైనా ఎనర్జీని షేర్ చేసుకుంటుందా, ఇవన్నీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చెక్ చేసుకుంటాం. సో వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా దశమానికి స్ట్రెంగ్త్ ఎక్కువ, బలం ఎక్కువ, ఇంపార్టెన్స్ ఎక్కువ. అలానే కోణం దగ్గరకు వచ్చేసరికి 5 and 9 దీంట్లో దేనికి పంచమాధిపతి కన్నా నవమాధిపతికి బలం ఎక్కువగా ఉంటుంది. అలానే ఉపచయ స్థానాలు 3, 6, 10 అక్కడ అయిపోయింది, 11. సో ఈ ఉపచయ స్థానాల్లో దేనికి బలం ఎక్కువ అంటే 3rd హౌస్ కన్నా 6th హౌస్కి బలం ఎక్కువ, 6th హౌస్ కన్నా బలం 11వ భావానికి, 11వ భావాధిపతికి బలం ఎక్కువగా ఉంటుంది. ఇలా దిగ్బలాన్ని, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మ్యాక్సిమం దిగ్బలం వచ్చింది, అది ఉచ్చస్థితి అయ్యింది, ప్లానెట్కి మిత్రరాశి లేదా పరమమిత్ర రాశి అయింది అంటే ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది బ్రహ్మాండంగా. దాని ఎనర్జీని, ఆ భావానికి సంబంధించిన రిజల్ట్స్ ఆ దశాభుక్తుల్లో మనం చూస్తాం. లేదా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ తగ్గిన, పాపగ్రహాలతో కంజంక్షన్ ఉన్న, నైసర్గిక పాపులు, లేకపోతే ఈ కర్తర యోగాలు, ముందు వెనక ఉన్న 2 మ్యాలిఫిక్ ప్లానెట్స్, ఒకటి కాదు, కంజంక్షన్ అయితే ఒక మ్యాలిఫిక్ ప్లానెట్, ఇప్పుడు 2 ప్లానెట్స్ మధ్య నలిగిపోతున్నా ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ అన్నది ఎంత ఉచ్చస్థితిలో ఉన్నా, ఎంత అంటే మూల త్రికోణంలో ఉన్నా ఆ కంజంక్షన్లో ఉన్న ప్లానెట్స్ని, ఆ ఆస్పెక్ట్ చేస్తున్న ప్లానెట్స్ మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయ్యుండి కంజంక్షన్లో మళ్ళీ మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటే మళ్ళీ అక్కడ మనం ఒక పాయింట్ తగ్గించుకోవాలి. సో ఇలాగా గ్రహం తాలూకా బలాన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు ప్రతి పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఆ బలాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ ఉంటే ఫైనల్గా ఆ ప్లానెట్కి మనం ఎంత స్ట్రెంగ్త్, ఎంత పర్సంటేజ్
ఆఫ్ ఎనర్జీని అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ దశాభుక్తుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మనకు అర్థమవుతుందన్నమాట. ఈ షడ్బలాల్లో 2 అయ్యాయి, ఇంకా ఆ 4ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్.